నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను త్రిమూర్తులు ముందుగా దూరదర్శన్ యాదగిరి వీక్షకులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ముఖ్యాంశాలు చూద్దాం జీఎస్టీ ప్రయోజనాలు దేశ ప్రజలకు అందేలా చూడాలన్న ప్రధాని దేశాన్ని అవినీతి కుంభకోణాల నుంచి విముక్తి కల్పించామని వెల్లడి సరూర్ నగర్ స్టేడియంలో బతుకమ్మ వేడుకలకు 2 గిన్నీస్ రికార్డులు 63 అడుగుల ఎత్తైన బతుకమ్మ 1354 మంది ఆడపడుచులు ఆడిపాడినందుకు గుర్తింపు గల్లీ నుంచి గ్లోబల్ వరకు ఏదైనా సాధిస్తామని మహిళలు చాటి చెప్పారన్న మంత్రి సీతక్క స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అమల్లోకి వచ్చిన ఎలక్షన్ కోడ్ ఊరేగింపులు బహిరంగ సభలు జరపరాదని పార్టీలకు ఈసీ సూచన నిధులు మంజూరు కొత్త పథకాలు ప్రకటించరాదంటూ ఆదేశం ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ ప్రారంభం నిన్న 4 ఎమ్మెల్యేలను విచారించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇవాళ కూడా కొనసాగనున్న విచారణ శ్వేత సౌధంలో ట్రంప్తో భేటీ అయిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు అంగీకరించిన ఇజ్రాయెల్ విడతల వారీగా బలగాలను ఉపసంహరించుకుంటామని వెల్లడి నేటి నుంచి మహిళల వన్డే ప్రపంచ కప్ బరిలోకి దిగుతున్న 8 జట్లు తొలి మ్యాచ్లో గువాహటి వేదికగా శ్రీలంకతో తలపడనున్న టీమిండియా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో సుపరిపాలన అందిస్తోందని అభివృద్ధి వారసత్వం అనే మంత్రంతో ముందుకు సాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలు సామాన్య ప్రజలకు చేరేలా చూడాలని పార్టీ కార్యకర్తలను ప్రధాని కోరారు సోమవారం ఢిల్లీలో బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అధికారం కోసం కాదని దేశ ప్రజలకు సేవ చేసేందుకన్నారు అవినీతికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేస్తూ దేశాన్ని మోసాల నుంచి భారీ కుంభకోణాల నుంచి విముక్తి కలిగించామన్నారు जो मैं दिल्ली और देश भर के अपने कार्यकर्ता परिवार से साझा करना चाहता हूं हमें ये सुनिश्चित करना है कि नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म्स का फायदा सामान्य से सामान्य व्यक्ति तक पहुंचना चाहिए हमें ग्राहकों को भी जानकारी देनी है और अपने दुकानदार भाइयों को भी जागरूक करना है जहां हम विपक्ष में हैं वहां तो हमारी जिम्मेदारी और अधिक बढ़ जाती है वहां जो सरकार है वो जीएसटी में कमी का पूरा लाभ जनता को दे ये हमें पक्का करना ही होगा ये विपक्ष में बयानबाज लोग हैं वो करते उल्टा है ये हिमाचल वालों ने जैसा ही हमने जीएसटी से दाम कम कर दिया तो उन्होंने सीमेंट में पैसा बढ़ा दिया और तिजोरी भरने का खेल शुरू कर दिया यानी जो जनता को मिलना चाहिए जो जनता के हक का है वो हिमाचल में सरकार लूटने में तुरंत उसी दिन लग गई साथियों हमें भारत को आत्मनिर्भर बनाना है और స్వదేశీ को अपनाना है తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకమైన బతుకమ్మ కీర్తి విశ్వవ్యాప్తమైంది హైదరాబాద్లోని సరూర్ నగర్ మైదానంలో నిర్వహించిన బతుకమ్మ వేడుక ఒకేసారి 2 గిన్నీస్ వరల్డ్ రికార్డులు సాధించింది అతిపెద్ద జానపద నృత్యంగా అతిపెద్ద బతుకమ్మగా రికార్డులు సృష్టించింది గిన్నీస్ రికార్డు సాధనే లక్ష్యంగా హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా 63 అడుగుల ఎత్తు 11 అడుగుల వెడల్పు 7 టన్నుల పూలతో ఏర్పాటు చేసిన భారీ బతుకమ్మగా రికార్డు సాధించగా 1354 మంది అతివలు భారీ బతుకమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా ఆడిన
చేసినందుకు అతిపెద్ద జానపద నృత్యంగా మరో గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కింది. దీనికి సంబంధించిన వివరాలను గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు వెల్లడించారు. ఆయా ధ్రువపత్రాలను మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్కకు అందజేశారు. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే. And I welcome you all to grace this occasion. This is one of the greatest culture event in the world. Nowhere, in no other country, even no other state, this is being celebrated. Because normally all the religions, they pray God with flowers. But whereas in Telangana, all Telugu speaking people, they pray flowers. It's a symbolism, because it's nothing but protecting our nature. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడ కూడా గొప్పగా జరుపుతున్న పండుగ ఈ యొక్క బతుకమ్మ పండుగ ద్వారా మహిళల యొక్క ఐక్యత, ప్రకృతిని కాపాడుకోవడం మనకు భగవంతుడు కల్పించిన సృష్టిలో ఇచ్చినటువంటి ఈ రోజు గ్రామం నుంచి గ్లోబల్ వరకు మరి మన పండుగను తీసుకెళ్లి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి తీసుకొచ్చినటువంటి మా మహిళా సోదరి మనందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. బతుకమ్మ మరో 1000 ఏళ్లు ఈ సమాజం ఉన్నంత వరకు ఖచ్చితంగా ఈనాడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఏదైతే సాధించడం జరిగిందో అట్లనే ప్రిజర్వ్ గా ఉంటది. చరిత్రలో సువర్ణ అక్షరాలతోటి ఈ యొక్క రోజు లిఖించబడుతుంది. బతుకమ్మ చరిత్ర కూడా లిఖించబడుతుంది. బతుకమ్మ చరిత్ర ద్వారా మా మహిళల యొక్క చరిత్ర కూడా ఉంటది. మహిళలు దేనికి కూడా. Our organization, of course, gives values to women with purpose and celebration of women. We are delighted to be witnessing the World Guinness record of the 63-foot Batukamma and the 13,000 women dancing. And today, as a woman myself, I am blessed and I'm grateful to be able to witness the celebration of Mother Nature, of women, and something that is very special that only happens in Telangana. Hopefully, us as a representative from everywhere around the world, we hope that we could be the window for the world to see how special Telangana is in tradition, in culture, and in the celebration and the value you see in women. తెలంగాణ రాష్ట్రమంతటా బతుకమ్మ సంబరాలు జగమేలుతున్నాయి. ఇంద్రధనస్సు వర్ణాలతో కూడిన తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మలు కనువిందు చేస్తున్నాయి. తొలి 8 రోజులు రాష్ట్రంలోనే కాదు దేశ విదేశాల్లో కూడా బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామాలు, పట్టణాలు, ఆలయాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు సంప్రదాయ గీతాలతో, నృత్యాలతో సందడి చేశారు. ఇక 9వ రోజు సద్దుల బతుకమ్మను రాష్ట్ర వ్యాప్తంగా ఆడపడుచులు జరుపుకుంటున్నారు. ఈ సంబరాల నేపథ్యం వివరాలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. పూలను దైవంగా ఆరాధించే అపురూప పండుగ బతుకమ్మ. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల సౌరభాన్ని చాటే ఈ పూల పండుగ ప్రకృతి సౌందర్యాన్ని, మహిళా శక్తిని ఆవిష్కరిస్తుంది. 9 రోజులు రోజుకో విధమైన బతుకమ్మను అలంకరించి ఆడపడుచులు గౌరమ్మను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. తొలి రోజు ఎంగిలిపూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయ బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ వేడుకలు వర్ణరంజితంగా సాగాయి. పూల సింగిడి నేలకు దిగినట్లుగా ఊరువాడ సంబరాలు జరిగాయి. 9వ రోజు సద్దుల బతుకమ్మను దుర్గాష్టమి రోజున జరుపుకుంటారు. మహిళలు, చిన్నారులు తీరొక్క పూలను సేకరించి తంగెడు, గునుగు, చామంతి, జిల్లేడు, గులాబీ, బంతి, మందారం, గడ్డి పుష్పం వంటి పుష్పాలతో బతుకమ్మను ఎత్తుగా అందంగా అలంకరిస్తారు. ఈ పూలు ఇంద్రధనస్సు వర్ణాలతో
సుగంధాలతో ప్రకృతి సౌరభాన్ని ఆవిష్కరిస్తాయి. సద్దుల బతుకమ్మకు పెద్ద బతుకమ్మతో పాటు చిన్న బతుకమ్మను కూడా పేర్చుతారు. సద్దుల బతుకమ్మ రోజున గౌరీదేవికి 9 రకాల సద్దులతో నైవేద్యం సమర్పిస్తారు. కొందరు 3 లేదా 5 రకాల సద్దులతో పాటు మలిద ముద్దలను కూడా తయారు చేస్తారు. పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ధూపదీపాలతో పూజిస్తారు. ఈ నైవేద్యం సకల భాగ్యాలు, మాంగళ్య బలాన్నిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే సంతోషం, సమృద్ధి లభిస్తుందని విశ్వాసం. సద్దుల బతుకమ్మను ఇంటి ముందు, ఆలయాల వద్ద లేదా చెరువు సమీపంలో అలంకరించి ఉంచుతారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మహిళలు బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి సంప్రదాయ గీతాలు పాడుతూ నృత్యం చేస్తారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో అంటూ భక్తి పారవశ్యంతో పాడుకునే పాటలు, గౌరీదేవి స్తుతులు ప్రకృతి వర్ణనలతో నిండి ఉంటాయి. చీకటి పడే వరకు ఆనందోత్సాహాలతో గడిపి బతుకమ్మను గంగమ్మ ఒడిలో నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగ 9 రోజులు 9 రూపాలు జరుపుకుంటూ పిల్లలు, పెద్దలు భక్తి శ్రద్ధలతో సంబరాలు సాగిస్తారు. ప్రకృతి నుంచి సేకరించిన పూలను మళ్లీ ప్రకృతికి సమర్పించడం బతుకమ్మ నిమజ్జనంలో ఆంతర్యం. సద్దుల బతుకమ్మ సంబరాలు దేశ విదేశాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ఈ వేడుకలను నిర్వహిస్తూ సంస్కృతిని సంరక్షిస్తోంది. ఈ వేడుకలను ఆనందంగా జరుపుకుంటూ మన సంప్రదాయాలను భావితరాలకు అందిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో సద్దుల బతుకమ్మ ఘనంగా జరిగింది. జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద జరిగిన సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుందని, దేశ విదేశాల్లో సైతం ఎంతో గొప్పగా ఈ పండుగను జరుపుకుంటున్నారని అన్నారు. అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత బతుకమ్మ పండుగకు విశ్వవిఖ్యాతి లభించింది. ఈ ఖ్యాతి ఈరోజు ప్రపంచం మన వైపు చూస్తూ ఉంది. ఈ పండుగకు సైన్స్ కూడా ఉంది. ముఖ్యంగా వర్షాకాలంలో కొత్తగా నీరంతా వచ్చి చెరువుల్లో చేరుతుంది. అక్కడ మనము గునుగు పువ్వు, తంగేడు పువ్వు, వివిధ రకాల పుష్పాలతో పేర్చినటువంటి బతుకమ్మను ఆ చెరువులో వేయడం ద్వారా చెరువు నీరంతా కూడా శుద్ధి జరుగుతూ ఉంది. ఇది ఒక గొప్ప సాంప్రదాయము, ఒక సంస్కృతి తెలంగాణకే దక్కింది. ఇంత గొప్ప పండుగకు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ పండుగను అధికారిక పండుగగా జరిపారు. ఆగు, ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా మేరా దేశ్ పెహ్లే ది అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ నరేంద్ర మోదీ పేరుతో హైదరాబాద్లోని హెచ్ఐసిసిలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను తిలకించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సహా పలు రంగాల ప్రముఖులు హాజరవుతారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నిన్న హెచ్ఐసిసిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుతో కలిసి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశ సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన ప్రధానమంత్రి నిస్వార్థ సేవ గురించి ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ తిలకించాల్సిన కార్యక్రమమని రామచంద్రరావు పేర్కొన్నారు. మోడీ గారు ఈ యొక్క 24 సంవత్సరాలుగా దేశం కోసం, సమాజం కోసం, ప్రజల కోసం, బడుగు బలైన వర్గాల కోసం పనిచేశారు. ఏ రంగంలో చూసినా కూడా ఆయన నేషన్ ఫస్ట్, మేరా దేశ్ పైలే, నా దేశం ముందు అనేటువంటి ఆలోచనతో వారు ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తి గురించి ఈ తరము, నవతరము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే కొంతమంది కళాకారులు, అభిమానులందరూ కలిసి వారు 75 సంవత్సరాల జన్మదిన సందర్భంగా నా దేశం ముందు అనేటువంటి కాన్సెప్ట్, మేరా దేశ్ పైలే అనేటువంటి ఒక
థియేటర్ ప్లే ఒకటి రోజు మన హైదరాబాద్లో చేయబోతున్నారు. అందులో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి జీవిత విశేషాలు మరి ఈ రకంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేయడం చాలా సంతోషము. మ్యూజికల్ సాగా, పాటలు, మాటలు, డ్యాన్సు, అదేవిధంగా అద్భుతమైనటువంటి డిజిటల్ మరి ప్రదర్శన ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా అనేక స్థానాల్లో ఈ యొక్క ప్రదర్శన చేసి ఈ కార్యక్రమాన్ని వారు ప్రదర్శిస్తారు. దానికి ఇక్కడ హైదరాబాద్లో పుర ప్రముఖులు, ఐటీ సెక్టార్ నుంచి, తర్వాత సినీ నటులు, వీళ్ళందరూ చాలామంది వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రాబోతూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారి యొక్క జీవిత చరిత్రని రూపొందించి ఆ ఒక రూపకల్పనని చాలా చక్కటి ఒక ప్రదర్శన ఇక్కడ జరగబోతుంది. మరి మనోజ్ ముంతసర్ చాలా పాపులర్ ఒక ఆర్టిస్టు కాబట్టి వారు రావడం ఇక్కడ ఉండి మేరా దేశ్ పహలే అనేటటువంటి ఏంటంటే నేషన్ ఫస్ట్, అంటే మనకన్నా మన కుటుంబం కన్నా మన పార్టీ కన్నా దేశమే ముఖ్యము అనేటటువంటి టైటిల్తో ఈ కార్యక్రమం చేయబోతూ ఉన్నారు. మళ్ళీ ఈ కార్యక్రమానికి పెద్దలు చాలామంది రాబోతూ ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాలోని చొప్పదండి, మానకొండూరు, కొత్తపల్లి, జమ్మికుంట, హుజూరాబాద్లలో ప్రముఖ ఆలయాల్లో అమ్మవారి ప్రత్యేక అలంకరణలు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ మహాశక్తి ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 8వ రోజు మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ మహాసరస్వతి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ముగ్గురమ్మలను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. బండి సంజయ్ కుమార్ ముగ్గురమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ వై నాగిరెడ్డి బాధ్యతలు చేపట్టారు. మొదటిసారి బస్ భవన్కు వచ్చిన సందర్భంగా అధికారులు కొత్త బాస్కు ఘన స్వాగతం పలికారు. 4 ఏళ్ల పాటు ఆర్టీసీ ఎండీగా కొనసాగిన సజ్జనార్ తన బాధ్యతలను నాగిరెడ్డికి అప్పగించారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా ఐపీఎస్లు నాగిరెడ్డి, సజ్జనార్లు ఆర్టీసీ అంశాలపై మాట్లాడుకున్నారు. 2021లో ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్ తన మార్కును చాటుకున్నారు. ఎండీగా చివరి రోజు కావడంతో సజ్జనార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసుపై మొదటి రోజు స్పీకర్ విచారణ ముగిసింది. ఇవాళ తన ఛాంబర్లో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మళ్ళీ ప్రత్యక్షంగా విచారణ చేపట్టనున్నారు. ఉదయం 11 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఇవాల్టి విచారణలకు ఫిరాయింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డితో పాటు వారి తరపు న్యాయవాదులు హాజరవుతారు. వీరితో పాటు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు వీరి తరపున న్యాయవాదులు కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా పిటిషన్దారులు, ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులకు మధ్య క్రాస్ ఎగ్జామినేషన్ జరగచ్చు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారు కావడంతో నిన్నటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి మినహా మిగిలిన జిల్లాల్లో నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాల కలెక్టర్లను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల నిర్వహణతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న అధికారుల బదిలీలు, పోస్టింగ్లపై నిషేధం ఉంటుందని ఈసీ పేర్కొంది. ఎవరైనా అధికారి బదిలీ అవసరమని భావిస్తే ముందస్తు అనుమతి పొందాలని సూచించింది. కోడ్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్లు వినియోగించకూడదని, ఊరేగింపులు, బహిరంగ సభలు జరపకూడదని పేర్కొంది. మంత్రులు, ఇతర అధికారులు కొత్త పదాలు లేదా ప్రాజెక్టులకు ఎలాంటి ఆర్థిక గ్రాంట్లు, వాటికి సంబంధించిన వాగ్దానాలను కూడా ప్రకటించకూడదని, శంకుస్థాపనలు చేయకూడదని ఆంక్షలు విధించింది. అంతేకాకుండా మంత్రులు అధికార యంత్రాంగాన్ని, వాహనాలను వినియోగించకూడదని ఎన్నికల సంఘం పేర్కొంది. ఎవరైనా అధికారి, సిబ్బంది మంత్రిని కలిస్తే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 218లో పేర్కొన్న విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించినట్లు భావించి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ తెలిపారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎస్పీ జానకి షర్మిలతో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్స్ అవన్నీ కూడా మనం ఫైనల్ చేయడం జరిగింది. నౌ సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సంబంధించిన పోలీస్ అండ్ రెవెన్యూ శాఖ ప్లస్ లోకల్ బాడీస్ శాఖ నుంచి ఎక్కడైనా మనకి క్రిటికల్ హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. అక్కడ అడిక్వేట్గా బందోబస్తు ఇవ్వాలి. పోలీస్ ఎస్పీ గారు మాట్లాడినప్పుడు డెఫినెట్గా మాట్లాడారు. గ్రామ పంచాయత్ ఎలక్షన్స్ లో జోనల్ ఆఫీసర్స్ కూడా ఉంటారు. ఈ రోజు నుంచి మన ఎలక్షన్స్ నోటిఫై అయింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది. సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఆల్ ద గైడ్ లైన్స్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. బట్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ ప్లేసెస్ వేర్ ఎలక్షన్ ఇస్ నోటిఫైడ్. అర్థం ఏంటి? రూరల్ ఏరియాస్ లో ఇట్ ఈస్ వ్యాలిడ్. లదాఖ్ లేహ్ బాడీతో పాటు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్తో చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లద్దాఖ్తో సహా ఏ వేదికపై అయినా చర్చలను కేంద్ర ప్రభుత్వం స్వాగతిస్తుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఏర్పాటు చేసిన హై పవర్డ్ కమిటీ లద్దాఖ్లో షెడ్యూల్ తెగలకు రిజర్వేషన్లను పెంచడం, మహిళా రిజర్వేషన్లకు కల్పించడం, స్థానిక భాషలకు రక్షణ కల్పించడం వంటి అంశాలపై సానుకూల చర్చలు జరిగాయన్నారు. అంతేకాకుండా కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్లో 1800 పోస్టులకు నియామక ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభమైందని హోంశాఖ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఆశించిన ఫలితాలు వస్తాయని విశ్వసిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ తాజా ప్రకటనలో పేర్కొంది. ముద్దు కొత్త కార్గిల్ చికెన్ అవకాశమా? వావ్, నాన్నకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపాల్సింది. ఆగు మొద్దు. ఏంటి? ఇలాంటి పాపప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు. నీకు అర్థమైంది కదా? రిలాక్స్. కానీ కార్గిల్ చికెన్ ఉంటే నాన్న హోంవర్క్ చేయమని వారు కాదు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. వెల్కమ్ బ్యాక్. తమిళనాడులోని కరూరును సందర్శించి తొక్కిసలాట సంఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలించడానికి బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా ఎన్డీఏ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేశారు. ప్రతినిధి బృందం బాధిత కుటుంబాలను కలుసుకుని తన నివేదికను బీజేపీ అధ్యక్షుడికి సమర్పిస్తుంది. బీజేపీ ఎంపీ హేమమాలిని కన్వీనర్గా వ్యవహరిస్తుండగా బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, తేజస్వి సూర్య, అపరాజిత సారంగి, రేఖా శర్మ, బ్రిజ్లాల్, శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే, టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ కుమార్లు ప్రతినిధులుగా బృందంలో సభ్యులుగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. తొలిసారి ఎన్నికల్లో బీసీలకు 42% సీట్లు కల్పించనున్నారు. పార్టీలన్నీ స్థానిక పోరుకు సిద్ధమయ్యాయి. అధికార పార్టీ, ప్రతిపక్షాలు ఈ స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు అధికార పార్టీ పనితీరుకు రిజల్ట్ కార్డుగా భావిస్తుండగా ప్రతిపక్షాలు గెలిచి సత్తా చాటాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. వివరాలు చూద్దాం. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన స్థానిక సంస్థల ఎన్నికల పోరు మొదలైంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో అన్ని పార్టీలు స్థానిక ఎన్నికల పోరులో నిమగ్నమయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ క్రమంలో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పాలనాపరమైన అంశాలు, ప్రజల్లో ప్రభుత్వంపై అభిప్రాయం తదితర అంశాలు కీలకం కానున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాలు ఓట్ల రూపంలో వ్యక్తమవుతాయని విశ్లేషకులు చెప్తున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో జారీ చేయడం ద్వారా బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచి వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామని చెప్తోంది. అంతేకాదు మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి, రేషన్లో సన్నబియ్యం, ఉద్యోగ నియామకాలు వంటి అనేక అంశాలు తమ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని, ఈ ఎన్నికల్లో తమ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అస్త్రం ప్రయోగించి ప్రతిపక్షాలను ఇరుకున పడేశామని కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. అంతేకాదు బీసీ రిజర్వేషన్లపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు అధికార పార్టీ చెక్ పెట్టిందని అంటున్నారు. అయితే ప్రభుత్వ పాలనపై ఉన్న వ్యతిరేకతను బీసీ రిజర్వేషన్ల అంశంతో కాస్త తగ్గినప్పటికీ మిగతా అంశాలు కొన్ని అధికార పార్టీకి ఓట్ల రూపంలో ప్రభావం చూపుతాయని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అధికార పార్టీ తమ వ్యూహాలను ఇలా అమలు చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు సైతం తమ ప్రణాళికలకు పదును పెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చెప్పినట్టుగానే బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించగా ప్రతిపక్షాలు కూడా ఆ బాటలో తప్పక నడవాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వాన్ని పంట పొలాలకు యూరియా అంశంపై ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. గ్రామాల్లో ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోందని విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే వ్యవసాయానికి కరెంట్ సరఫరా, ధాన్యం కొనుగోలు అంశాలపై ప్రతిపక్షాలు కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. యూరియా అంశంపై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగాయి. దీంతో పాటు ఉద్యోగ నియామక అంశంపై కూడా నిరసనలు, ఆందోళనపై ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేశాయి. వర్షాలు, వరదలతో ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులకు బకాయిల అంశం కూడా రాజకీయ అస్త్రంగా మారింది. సర్పంచ్లకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లును ఒక్కొక్కటిగా తీర్చేస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తోంది. అంతేకాదు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం లేదనే విమర్శలు గుప్పిస్తోంది. దీంతో బీఆర్ఎస్, బీజేపీలను పలు అంశాల్లో కార్నర్ చేస్తూ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ చెప్తోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనపై ప్రజలకు విసిగెత్తి పక్కన కూర్చోబెట్టారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన బీఆర్ఎస్ ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా అస్త్ర సన్యాసం చేసిందని విమర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ తామేనని బీజేపీ చెప్తోంది. ఈ స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే దిశగా ముందుకు సాగుతామంటోంది. మొత్తంగా స్థానిక ఎన్నికలు అధికార పార్టీ పాలనకు రిజల్ట్ కార్డుగా భావిస్తుండగా బీఆర్ఎస్, బీజేపీ సహా ఇతర పార్టీలు ఈ ఎన్నికల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తమవుతుందంటున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదని ప్రతిపక్షాలు భావిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. అత్యధిక స్థానాలు గెలిచి అధికార పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. దీంతో స్థానిక పోరు సర్వత్రా ఆసక్తి రేపుతోంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. కనకదుర్గమ్మ చల్లని చూపులు మన మీద ఉంటే ఆ లాఠీ డబ్బేదో మనకి